నా పేరు రవి ప్రకాష్. జనరేషన్ నెక్స్ట్ మూవీస్ మేనేజింగ్ పార్ట్నర్ నేను. జనరేషన్ నెక్స్ట్ మూవీస్లో ప్రొడక్షన్ నంబర్ 2 స్టార్ట్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ మీ అందరికీ కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఇప్పుడు ప్రెస్ ముందు కూర్చొని మీతో మాట్లాడుతున్నాం. యాక్చువల్గా 2007 డిసెంబర్లోని ఒక మూవీ రిలీజ్ అయింది, మీ అందరికి గుర్తుందో లేదో, మంత్ర అని. చాలా ఎప్రిషియేషన్స్ వచ్చాయి అప్పుడు. చాలా మంచి సినిమా తీసిన ఇండస్ట్రీలోంచి పెద్దోళ్ళ నుంచి కానీ లేదంటే ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 5 years 5 months, ఈ రోజుకి December 14th రిలీజ్, ఈరోజు April 14th. సో 5 years 5 months అయింది. ఈరోజు లవ్ యూ అనే మూవీ అంటే ప్రొడక్షన్ నంబర్ 2 రెండో సినిమాగా ఈ బ్యానర్లో స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఒక చిన్న వెరైటీ ప్లానింగ్, ఈ 2013 ప్లాన్ ఆఫ్ జనరేషన్ నెక్స్ట్ మూవీస్ మీతో పంచుకోవాలని చాలా సంతోషంగా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు. 2013లో జనరేషన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్లోంచి 3 మూవీస్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ నంబర్ 2, ప్రొడక్షన్ నంబర్ 3, ప్రొడక్షన్ నంబర్ 4. సో ప్రొడక్షన్ నంబర్ 2 టైటిల్ లవ్ యూ. ఆ లవ్ యూ డైరెక్టర్ సంపత్ రుద్రారపు అని. సంపత్ తన వైవే చౌదరి గారి దగ్గర, తర్వాత వేరే చాలా మంచి డైరెక్టర్ల దగ్గర వర్క్ చేస్తున్నారు. తను మాట్లాడతాడు కొంచెంసేపులో. నెక్స్ట్ లవ్ యూ సినిమా తర్వాత ప్రొడక్షన్ నంబర్ 3, ఇంకా టైటిల్ స్టిల్ వీఆర్ థింకింగ్ ఆఫ్ అ గుడ్ టైటిల్. సో ప్రొడక్షన్ నంబర్ 3 కార్తిక్ అని తను డైరెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ప్రొడక్షన్ నంబర్ 4 మళ్ళీ సంపతే డైరెక్ట్ చేస్తాడు. ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు, బట్ ఇంకా సినిమా షూటింగ్ అయ్యి నెక్స్ట్ మీతో మళ్ళీ షేర్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ నంబర్ 2 అంటే ఫస్ట్ సినిమా, ఈ 3 సినిమాల ప్లానింగ్లో ఫస్ట్ సినిమా లవ్ యూ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు దానికి స్టోరీ స్క్రీన్ ప్లే నేనే చేస్తున్నాను. లవ్ యూ స్టోరీ గురించి చిన్న లైన్లో చెప్తాను మీకు. ఒక చిన్న థీమ్, వాట్ ఈస్ ద థీమ్ బిహైండ్ మేకింగ్ లవ్ యూ. మనకి ప్రేమ సినిమాలు లవ్ విషయంలో చాలా సినిమాలు చూసాం మనం, చాలా స్టోరీలు విన్నాం, చాలా స్టోరీలు చదివాం, ఎన్నో రకాల స్టోరీలు ఎక్స్పీరియన్స్ చేసాం, మన పక్క ఫ్రెండ్స్కి కానీ లేదంటే మనకి పర్సనల్గా కానీ. అయితే ఇదొక మళ్ళీ చిన్న ఒక కొత్త యాంగిల్ సినిమా స్టోరీస్ పరంగా ఆలోచిస్తే. ఇప్పుడు ఒక చిన్న సేయింగ్ ఉంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అలాగే మనుషులైతే ప్రేమ చుట్టూరు తిరుగుతారు అనేది నమ్మి మేము ఒక స్టోరీ స్టార్ట్ చేసి డెవలప్ చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అంటే ఆఫ్కోర్స్ ఇన్ ఆర్ ఒపీనియన్. అయితే ఒక మంచి స్నేహితుడనే చెప్పాల్సి, ఫ్రెండ్ అనే చెప్పాల్సి, ఒక మంచి పర్సన్ మన పక్కన ఉంటే మనకి ఇంకేం అవసరం లేదు అని అంటారు. ఎంతో హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది జీవితం. సో ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు మీ జాతకాన్ని మార్చలేకపోవచ్చు, కానీ మీ జాతకం ఎట్టిపోయినా మీతోనే ఉంటాడు. సో ఈ కాన్సెప్ట్ నమ్ముకొని ఒక స్టోరీ తయారు చేసుకున్నాం. వి థింక్ మేము నిజంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలం అనే చాలా గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. దీని వెనకాల ఒక కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఉంది ఈ 3 సినిమాల వెనకాల. ఏంటి సడన్గా 3 సినిమాలు అని అనుకోవచ్చు మీరు, బట్ ఎన్నో మంత్స్ తర్వాత ఎంతోమంది కృషి ఉన్నది దీంట్లో. సో బిఫోర్ కమింగ్ బిఫోర్ యూ పీపుల్, we made sure that we made good scripts, 3 good scripts with 3 good teams. ఒక మంచి 3 సినిమాలు చేయడానికి తగినటువంటి అంతా ప్రిపేర్ చేసుకొని మీ ముందుకు వస్తున్నాను ఈరోజు. సో ఎనీవే, మనతో ఇప్పుడు సంపత్ లవ్ యూ సినిమా డైరెక్టర్ ఒకసారి మాట్లాడతాడు. నా పేరు సంపత్ అండి. నేను వైవిఎస్ చౌదరి గారి దగ్గర అండ్ పరచూరు మురళి గారి దగ్గర వర్క్ చేశాను. అండ్ యాజ్ వెల్ మంత్ర బ్యానర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తున్నా అండి. అండ్ ప్రొడక్షన్ హౌస్ గురించి అంటే మీకు ఇప్పటివరకు ఈ ప్రొడక్షన్ హౌస్లో వచ్చింది ఒకే ఒక బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి మంత్ర అండి. ఆ తర్వాత వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2కి నన్ను డైరెక్టర్ అని రవి అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ టు రవి. ఈ సినిమాకి తను స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా తనే ఇస్తున్నాడండి. సో తను ఆల్రెడీ ప్రూవ్డ్ అండి మంత్రాతో. లైక్ ఓకే, మంత్రాతో తను ఆల్రెడీ స్టోరీ స్క్రీన్ ప్లే సైడ్ ప్రూవ్డ్ అండి. అండ్ ప్రొడక్షన్ హౌస్కి కూడా మంచి వాల్యూ ఉంది.
సో మంత్ర తర్వాత వస్తున్న ఒక సూపర్ హిట్ మూవీ తర్వాత అదే బ్యానర్లో వస్తున్న ఇంకో ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను రవికి. అండ్ ఇంకా లవ్ యూ గురించి వస్తే రవి చెప్పినట్టుగా ఇది నాట్ ఓన్లీ లవ్ యూ బిట్వీన్ లవర్స్ అండి. ఒక లవ్ యూ అనే వర్డ్ మన ఫాదర్ అండ్ సన్ అండ్ ఎవ్రీ బ్రదర్తో కానీ లేదంటే సిస్టర్తో కానీ అందరితో షేర్ చేసుకునే వర్డ్. సో ఇటు అందరికీ కామన్గా ఉంటుందనే దాంట్లో నుంచి లవ్ యూ అనే వర్డ్ అందరు యూజ్ చేస్తున్నారనే దాంట్లో నుంచి ఈ లవ్ యూ టైటిల్ పెట్టుకోవడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడాలి. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్. నా ఫస్ట్ స్టెప్ ఇన్ ది మూవీ ఇండస్ట్రీ అయినా కానీ, నా ఫస్ట్ నాలెడ్జ్ ఆఫ్ మూవీ ఇండస్ట్రీ అయినా కానీ స్టార్ట్ అయింది జెన్ఎక్స్ మూవీస్ నుండి. సో ఆర్ జర్నీ వాజ్ ఫ్రమ్ పాస్ట్ 4 to 5 years. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పర్సనల్గా, చాలా ఎమోషనల్గా జరిగింది అది. ప్రాజెక్ట్ విషయానికి వచ్చేసరికి రవి గారు ఇంకా సంపత్ గారు నేను ముగ్గురం లవ్ యూ అనే ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు దెర్ వాజ్ అనదర్ స్క్రిప్ట్ విచ్ ఇస్ రెడీ. దాన్ని డెవలప్ చేసి దాంట్లో కొన్ని పాయింట్స్ నచ్చేసి రవి గారు అన్నారు వీ కెన్ యాక్చువల్లీ డూ అనదర్ మూవీ ప్యారలల్గా దీంతో పాటే విత్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఆ మాట అన్నప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్, యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్, ఎక్సైటింగ్ కూడా యాజ్ వెల్ యాజ్ ఛాలెంజింగ్ కూడా. సో దెన్ టాక్స్ నచ్చాయి ఎవరైతే బాగుంటుందో డైరెక్షన్కి ఈ ప్రొడక్షన్ నెంబర్ 3కి అని. సంపత్ గారు చెప్పినట్టు హీ సజెస్టెడ్ మై నేమ్. హీ థాట్ దట్ ఐ వుడ్ డీల్ ద సబ్జెక్ట్ మచ్ బెటర్ దాన్ ఎనీ వన్. సో ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ దాట్. అది నాకు ఆఫర్ వచ్చిన నెక్స్ట్ సెకండే నేను అగ్రీ చేసేసినాను. దట్ వుడ్ బీ ద బెస్ట్ ఆఫర్ ఎనీ డెబ్యూటాంట్ డైరెక్టర్ కెన్ గెట్. అండ్ అది కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ విచ్ ఇస్ క్లోజ్ టు మై హార్ట్, అందులో వర్క్ చేయడం అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ప్రూవ్ మై సెల్ఫ్, టు కంఫర్టబుల్లీ వర్క్ విత్ దెమ్. అంటే రిలేషన్స్ కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్లా కాకుండా బ్రదర్లీ రిలేషన్ ఉంటుంది ఇక్కడ. స్టోరీ పరంగా మాట్లాడుకుంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. లవ్ అనేది ఈ టైంలో, ఈ జనరేషన్లో ఒక ఎవల్యూషన్ స్టేజ్లో ఉంది. దానికి నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఆ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది ఈ జనరేషన్ నుంచి ఎవాల్వ్ అవుతుంది, అదొక ప్రాసెస్లో ఉంది. సో వీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ ఎవల్యూషన్ అండ్ ప్రొజెక్ట్ ఇట్ ఇన్ అ వెరీ ఫనీ, ఎంటర్టైనింగ్, స్వీట్ అండ్ అ క్యూట్ వే. సో మా స్క్రిప్ట్ వర్క్ అలా డెవలప్ చేసుకొని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తోటి చాలా టైట్గా చేసాం స్క్రిప్ట్. సో ఐఎమ్ షూర్ వీ హ్యావ్ అ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్స్, స్పెషలీ ప్రొడక్షన్ నెంబర్ 3. సెల్ఫిష్గా ఉంటుంది కానీ ఐ కెన్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్లీ టెల్ యూ దట్ ప్రొడక్షన్ నెంబర్ 3 బెటర్గా ఉంటుంది ప్రొడక్షన్ నెంబర్ 2 ఆర్ ఎనీథింగ్ కన్నా. నేను శ్యామ్ ప్రసాద్ అండి, సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ గారి దగ్గర చీఫ్ అసోసియేట్గా వర్క్ చేశాను. నాకు ఒక 10 years సినిమాటోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా ఫస్ట్ ఫిల్మ్ లవ్ యూతో నేను లాంచ్ అవుతున్నాను. సో జెన్నెక్స్ట్ మూవీస్ ఆల్రెడీ మీకు తెలుసు, మంత్ర అనే ఒక సూపర్ హిట్ ఫిల్మ్ అది. సో అగైన్ వాళ్ళు సెకండ్ ఫిల్మ్ చేస్తున్నారు లవ్ యూ. దానికి రవి గారు, రవిప్రకాష్ గారు అండ్ సంపత్ గారు, నాకు ప్రత్యేకంగా నేను వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను సినిమాటోగ్రాఫర్గా చూస్ చేసి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ ఫుల్ థ్యాంక్స్ టు దెమ్. సో అగైన్ గుహన్ గారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఇండివిజువల్గా సినిమాటోగ్రాఫర్గా నేను చూస్తున్న టైంలో కొంచెం చూసీగానే ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా ఫిల్మ్స్ వచ్చాయి. చూసీగా చేద్దాం అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను చాలా కథలు వినడం, చాలామందితో అప్రోచ్ అవ్వడం జరిగింది. సో స్పెషల్గా నాకు ఎందుకో సంపత్ అప్రోచింగ్ రవి, సో వీళ్ళిద్దరూ అట్రాక్ట్ చేశారు. ఇట్స్ అన్ వెరీ ఎక్స్క్లూజివ్ కథ అండి, స్పెషల్గా చెప్పుకోవాలి. సో కథ గురించి ఆల్రెడీ వీళ్ళు మనకు చెప్పారు. లవ్ యూ మీరందరూ రేపు ఆడియన్స్ కూడా ఫిల్మ్ డెఫినెట్గా లవ్ యూ అంటారు. స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ అండ్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫిల్మ్. డెఫినెట్గా ఆ హోప్ నేను ఇస్తాను. టెక్నికల్గా కూడా మంచి ఫిల్ము. అండ్ ఈ టీం కూడా స్పెషల్గా మీరు చూస్తున్న రెగ్యులర్ ఫిల్మ్ టీమ్ లాగా ఏదో కన్వెన్షనల్ లుక్ కాదండి. వెరీ ఫ్రెషర్స్ అండ్ యంగర్స్. రవి గారు చూస్ చేసి స్పెషల్గా హూస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ వెరీ ప్యాషనేటెడ్ పీపుల్ ఎవరని చూస్ చేసి తీసుకోవడం అంత చూసీగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైరెక్షన్ టీమ్ స్పెషలీ, సో
ఫ్రెష్ అనే ఫీలింగ్ లేకుండా సినిమా ప్యాషనేటెడ్గా చేయడం అనేది, సో ఇది జనరేషన్ నెక్స్ట్ మూవీస్, స్పెషల్గా ఈ బ్యానర్ గురించి ఇందులో నుంచి వస్తున్న వాళ్ళు, సో ఈరోజు మీకు ఫ్రెష్గా కనబడతారు. ఐ థింక్ రేపొద్దున ట్రెండ్ సెట్టర్స్ కావచ్చు అని నా ఫీలింగ్.